ఖతర్నాక్ కామెడీ షో. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. ఏం చేస్తున్నావు? పోలీసు ఉద్యోగం కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నా. లాంటి అంత లేవు, నువ్వేడు పోలీసు? కనుచూపు మేరలో నాకు పోలీసు ఉద్యోగం కనబడుతుంది. ఈ వయసులో నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తే ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డు కూడా ఎవడెవడో. మా తాత పోలీసు ఉద్యోగం కోసం ట్రై చేశాడు, మా నాన్న పోలీసు ఉద్యోగం కోసం ట్రై చేశాడు. మీ కొడుకు కూడా ట్రై చేస్తాడు. కనీసం నీ బట్టలు వేణు చూడు, కుదరటం లేదు. కొండలా కడుపు బండలా నువ్వు ఉంటే నీకెందుకురా పోలీసు ఉద్యోగం? నా కొడుకైనా సరే పోలీస్ ఉద్యోగం సంపాదించాలి. నా కొడుకు ఎక్కడ ట్రైనింగ్ పొందుతున్నాడో తెలుసా? ఈస్ ఇన్ డెహ్రాడూన్ బ్యాచ్ నంబర్ 202. ఈ పాటికి బాబు ల్యాండ్ అయ్యే ఉంటాడు. నీ గురించి నేను గొప్పగా ఇంట్రడక్షన్ ఇచ్చానురా. 2 కాళ్ళతో వచ్చావేంట్రా దెబ్బలతో? నన్ను పోలీస్ చేద్దామని చెప్పి వెళ్ళావు. అక్కడ 10K అని పెట్టారు. నేను 5K పరిగెట్టేసరికి మోకాళ్ళ నుంచి 3K తిరిగింది. నాకెలాగా పోలీసు ఉద్యోగం రాలేదు, నీకెలాగా పోలీసు ఉద్యోగం రాదు. నీ కొడుకునైనా సరే పోలీసు ఉద్యోగం చేయిస్తానని నాకు మాట ఇవ్వు. ఇదో మాట ఇస్తున్నాను, వెళ్ళిపో. ఎలాగైనా నా కొడుకుని పోలీసుని చేస్తా. ఈ తగలడు. బాధలు భరించలేనమ్మా. వెళ్ళిపోండి. 5 సంవత్సరాల తర్వాత స్కూల్ ఎన్నింటికి అయింది, నువ్వు ఎన్నింటికి వస్తున్నావు? ఇంత లేట్ ఏంటి? మా నాన్నకు మాట ఇచ్చా, మా తాత పోలీస్ కాలేదు, నువ్వు పోలీస్ అవ్వాలి. ముందు ఆ వెనకాల మూట కింద పడి రన్నింగ్ చేయి. రన్నింగ్ చేయమంటే భూచక్రంలాగా అక్కడికక్కడ తిరగడం కాదురా, ఊరంతా పరిగెత్తాలి. పరిగెత్తు. పాల కోసం గున్నాయనికి పిల్ల తల్లి దగ్గరికి వెళ్తున్నట్టుంది. ఆ పరిగెత్తడం ఏంట్రా? ఒక స్పిరిట్ ఉండాలి. ఇలా కాదా? ఏమండి IPS ఆఫీసులకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి సార్ నేనే సార్. మీరు ఎలాగైనా కావాలి సార్, వచ్చేయండి సార్. మోకాలు ఒకటే పట్టేసింది అనుకున్నా, వీడికి అన్ని పట్టేసినట్టున్నాయి. నువ్వేం చేస్తావో తెలియదు. నా కొడుకుని పోలీస్ చేయాలి. ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ నీ కొద్దు నింగి నీ హద్దు. ఎవరు రైడు? బిడ్డా, మా తాత పోలీస్ కాలేదు, నేను పోలీస్ కాలేదు. నువ్వు ఎలాగైనా నాకు మంచి పేరు తీసుకురావాలి. హలో అయ్య గారు, మా నాన్నకు బారసాల చేసి ఒక మంచి పేరు పెడదాం. ఎల్లాయి పెడదాం, పుల్లాయి పెడతాం, మళ్ళీ పెడదాం. బోసిడీకి అని పెట్టరా. ఓకే, ఇది బాగుంది. ఫిక్స్ గా తాడి. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి 3 సింహాలు ప్రతిరూపాలు అయితే కనిపించని 4వ సింహమేరా ఈ పోలీస్. ఎవరు? నువ్వే. ఏం చూసుకుంటున్నావు? తోకేది లాంగ్ జంప్, షార్ట్ జంప్ నేర్చుకున్నావా? వస్తాయి. చెయ్యి, నా పరువు కాపాడు. ఫస్ట్ లాంగ్ జంప్ చెయ్యి. షార్ట్ జంప్. ఏడుదిరాది. లాంగ్ జంప్, షార్ట్ జంప్. లుంగి జంప్ కూడా చేస్తావా? చేస్తా. ఆ గన్న కత్తి ఎందుకు కట్టారు తెలుసా? ఉల్లిపాయలు కోసుకుంటాను. ఉల్లిపాయలు కోసుకోవడానికి, బంగాళదుంపలు కోసుకోవడానికి కాదు. ఒకవేళ మన దగ్గర బుల్లెట్లు అయిపోతే అది వాడాలి. అక్కడ ఏం కనిపిస్తుంది? అన్ని కనపడతాను. ఈ బుల్లెట్ వెళ్ళి దాన్ని తగలాలి. ఏం చేసావు? దానికి ఇసిరేసిన. కళ్ళలోంచి కొట్టాలి బుల్లెట్. కళ్ళోండి కొట్టాలనా? ఏం చేసావు? కళ్ళలో తోటికొచ్చిన. ఏంట్రా ఇది? అది చూసావా? చూసా. దాని కింద నుంచి ఇటు నుంచి అటు నుంచి రా.
నువ్వు ముందు పో. ఫెన్సింగ్ లో ముళ్ళపంది ఇరుక్కుపోయినట్టు ఇరుక్కుపోయావురా. ఇంకోటి చెప్పు, ఇంకోటి చెప్తా. తాడు ఎక్కగలవా? ఎక్కుతా. ఎక్కు. డిపార్ట్మెంట్ లో జాబ్ కోసం మనం వెతుక్కోవడం కాదురా, డిపార్ట్మెంట్ మనల్ని ఎత్తుక్కుంటూ రావాలి. రోడ్డు మీదకి వెళ్ళి 10 ప్రాణాలు కాపాడు. ఓకే. వాళ్ళే నీకు డిపార్ట్మెంట్ లో జాబ్ ఇస్తారు. సరే. వెళ్ళు. నా పరువు నిలబెట్టి నా ఇంటికి రావాలి. ఎక్కడున్నాయి నీ పరువు? నిలబెట్టొస్తా. ఎవడరా మీ నాన్న ఇక్కడ? చెప్పాను కదరా, డిపార్ట్మెంటే నా కొడుకుని ఎత్తుక్కుంటూ వస్తుందని. చూడమ్మా, కానిస్టేబుల్ అయితే మాకొద్దు, ఆ, డైరెక్ట్ డిఎస్పీ. రే ఎవడరా మీ నాన్న? యు ఆర్ అండర్ అరెస్ట్. ఏం చేసావురా? నాన్న ఆ, ఎంత పని చేసినా నువ్వు 10 మందిని కాపాడమన్నావు కదా. అవును. ట్రైన్ పోతుంది, ఆ. ట్రైన్ కుదిరింగా గొర్రెలు వచ్చినాయి. అబ్బో. ఎమ్మట చైన్ లాగా కాపాడా. ఏమయ్యా, చైన్ లాగితే 1000 రూపాయలు పెనాల్టీ వేసుకో. 10 ప్రాణాలు కాపాడే నా కొడుకు. ఈ లాగింది ఆ. ట్రైన్ లో ఉన్న ముసలం మేల్లో చైను. ఇప్పుడు ఏంట్రా నా పరిస్థితి? కలచెదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నువ్వు తాగుబోతున్న విషయం వాళ్ళు తెలియకూడదు. మా అక్క కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. ఓకే. పెళ్లి చూపుల్లో అబ్బాయిలు పాట పాడమంటారు. ఏ పాట పాడతావు? పదర పదర పదరా. పదకొండు దాటితే షాపులు బందుర్రా. పదర పదర పదకొండు దాటితే షాపులు బందుర్రా. పదర 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 బారులో బిల్లు బదుడు కదర్రా. మన వంశం ఏంటి? ఉల్లి వంశం. ఏ వంశం? మన ఉల్లిల వంశం. ఉల్లిల వంశం కాదురా, ఉల్లి వంశం. ఉల్లి వంశం గురించి పాడాలి. ఓకే. ఏది మన వంశం గురించి ఒక పాట అందుకో. అరే ఉల్లిపాయ కోసి నువ్వు మందులో నంచుకుంటే మస్తుకుంటది. ఉల్లిపాయ వేయకుండా కూర వండి తింటే నోరు సప్పగుంటది. ఉల్లో కల్లో రావే మల్లో పెల్లో నా పెళ్ళి. ఉల్లి గురించి పాడావు, ఆ క్వార్టర్ గేటర్ వచ్చిందంటే ప్రాణం తీస్తా. వాటర్ లేదు, నా మ్యాటర్ ముందుకు పో డాడీ. తీసుకొడతా. మనదే వంశం. ఉల్లిలో ఉల్లి వంశం. దా. అక్క, ఎవరొచ్చారు? నీ ఉల్లి తమ్ముడిని వచ్చా. అరే అరే, నా అదృష్టం ఏంటి? నా ముద్దుల తమ్ముడు వచ్చాడు. ఏ నా త- ముద్దుల తమ్ముడు వచ్చాడు. అరే నాన్న నరేష్, ఎవరొచ్చారా చూడరా. ఏ ఉల్లి అల్లుడు. ఏంటక్క, మార్కెట్ లో ఉల్లి రేట్లు పెరిగాయి కానీ ఈడు మాత్రం ఎదగట్లేదు. ఓ నా ఉల్లి బాంబర్దే. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్మాయిని పిలిపించే. తీసుకురావడం ఏంటి, ఇక్కడే ఉంది మీ కళ్ళ ముందు. ఏది ఉల్లిగడ్డ? ఆ గడ్డ కనబడాలంటే పాయ 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 విడదీయాలి కదా తమ్ముడు. ఏదో సరే విడదిద్దాం ఉండు. రే ఎలా ఉందిరా అమ్మాయి? నా ఉల్లిగడ్డ లెక్క నున్నగున్నాయి డాడీ. అబ్బాయికి అమ్మాయి నచ్చిందో లేదో అడుగు. అమ్మాయి నచ్చిందో లేదరా చెప్పరా అల్లుడు. నా ఉల్లి చెబుతున్నది నిన్ను ప్రేమించానని. నా ఉల్లి అంటున్నది నీకు మనసిచ్చానని. అరే తల్లి చెప్పక చెల్లి చెప్పక ఉల్లే చెబుతుందే నిన్నే ప్రేమించానని, నీకే మనసిచ్చానని. పెళ్లి చేసుకునే ముందు అందరూ చెప్పే మాటలు ఇవే. అంటే ఏంటక్క, పెళ్లి తర్వాత నా కొడుకు బాగా చూసుకోలేడా? చూసుకుంటాడో లేదో చెప్పమని చెప్పు, వట్టేయమని చెప్పు. అరే ఒట్టేసి చెప్పరా. నా ఉల్లి మీద ఒట్టేసి చెప్పేయనా నిన్ను ఎన్నడు విడిపోనని. నా గడ్డ మీద ఒట్టేసి చెప్పేయనా నిన్ను వీడని జత నీవని. చూసావక్క, మా వాడు పెళ్లి తర్వాత కూడా ప్రాణంగా చూసుకుంటాడు. అబ్బాయికి అమ్మాయి నచ్చిందో లేదో అడిగావు, కానీ అమ్మాయికి అబ్బాయి నచ్చేది లేదో అడిగావా? ఉల్లి బాబు నచ్చాడో లేదో చెప్పు, ఏ మా తమ్ముడు మటన్ అడుగుతున్నాడు. చెప్పే. ఈ
ఉల్లిని పట్టుకు వదలనన్నది చూడరా నా మనసు తను తింటుంటే మనసుకెంత బాధో నాకు తెలుసు నరను ఆపగలనా తిని తినక ఉండగలనా ఉల్లి మీద ఉన్న ప్రేమ అదుపు చేయతగునా మన సంబంధం వెల్లుల్లిపై పేస్ట్ లా కలిసిపోయింది. ఇంకా లాభం లేదు. కట్న కానుకలు విషయం వచ్చేద్దాం. అడుగు బాబు. డబ్బు అవేం అక్కర్లేదు. కాకపోతే కట్నం కింద 40 కేజీలు ఉల్లిపాయలు కావాలి. ఎక్కడి నుండి తేవాలి? రైతు బజార్కి వెళ్ళి లైన్ లో నించో. రైతు బజార్కి వెళ్ళి లైన్ లో నిల్చున్నా రోజుకి 1 కిలో ఇస్తారు. నేను వెళ్తే అరకిలో చేతిలో పెడుతున్నాడు చిన్నపిల్లలు చెప్పి. నీకు కాళ్ళు కావాలను ఇస్తావు, ఇల్లు కావాలను ఇస్తావు, కట్టే కానీ 40 కేజీలు. మేము ఉల్లి ఎక్కడ నుండి తేవాలి బావయ్య? సర్లే అవన్నీ కాదులే కానీ ఒక 20 కేజీలు సర్దండి. 20 కేజీలు హాస్టల్ మొత్తం అమ్మను హక్క పెళ్లి చేయాలమ్మా. నేను అన్నా మరి నీకు హాస్టల్ తింటానమ్మా నేను. నాకు 4 ఆడపిల్లలు. ఒక్కొక్క ఆడపిల్లకి ఆడపడుచు కట్నం కింద 1 కేజీ ఉల్లిపాయలు ఇవ్వాలి. 4 కేజీలు 4 కిడ్నీలు అమ్మినా కానీ దొరకవు. ఆ రోజుల్లో ఉల్లిపాయకి ఘాట్ ఎక్కువ, ఈ రోజుల్లో ఉల్లిపాయకి రేట్ ఎక్కువ. అవన్నీ అక్క నువ్వు ఆ ఉల్లిగడ్డని లవ్ చేయలేదు. మనకున్న కోట్లాది రూపాయలు పోయినా పర్వాలేదమ్మా. ఉల్లి బాబుతోనే నీ పెళ్లి. సరే తాంబూలాలు మార్చుకుందారండి. ఈ ఆనంద సమయాల్లో మన వంశపాట తెలుసుగా? తెలుసు. పాడుకో. చేతుల సంచి పట్టుకొని కూరగాయలు కొనాపు ఉల్లి రేటు చూడాపో కళ్ళల్లో నిల్లేకిది కొటరు రేటు దాటి పాయరు ఈ ఉల్లి రేటు చిక్కలు మంటలు చిన్న పాయరు ఈ ఉల్లి రేటు ఉల్లిరో నన్ను నాగము చేసిందిరు ఉల్లిరో నా ఒళ్ళంతా తిరిగిందిరు. అర్జెంట్ గా తాళి కట్టాలి మా మట్టలు నువ్వు ఉల్లి అంటూ వాళ్ళు ఉల్లి అమ్మా. ఈ ఉల్లి అల్లుడి కోసం ఎంత ఉల్లి ఇస్తానన్నావు? 20 కేజీలు. కరెక్ట్ గా చెప్పండి. 20 కేజీలు ఉంటుందా? 20 కేజీలు ఉంది మావయ్య. కాదు, 20 గ్రాములు తగ్గింది. అంటే సంచి బరువు కూడా ఉల్లిపాయలు కలిపేశారా మీరు? క్యాన్సిల్. ఉల్లిలో లొల్లి. మంగళసూత్రం పట్టుకెళ్ళిపోతున్నాను. 20 కేజీలు ఉల్లిపాయలు తెచ్చినాక కనపడి అలా క్యాన్సిల్. ఉల్లో నా ఉల్లి ఓ ఉల్లో నా ఉల్లి ఈ ఉల్లితోనే ప్రేమ పుట్టింది ఈ ఉల్లితోనే పెళ్లి కుదిరింది ఈ ఉల్లితోనే ఊసులాడారు ఈ ఉల్లితోనే పీటలెక్కారు ఈ ఉల్లితోనే లొల్లి పుట్టిందా ఈ ఉల్లితో నా పెళ్లి ఆగిందా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. రోడ్డు మీద ఏమిటా డ్రెస్ చండాలంగా? ఇవాళ నా పెళ్ళి చాలా సంతోషంగా ఉందండి. వచ్చిన పెళ్లికి ఎంత సంతోషిస్తున్నావు అంటే ఆ తర్వాత అవును నువ్వు కార్డ్స్ ఇచ్చావా? నేను నా ఫ్రెండ్స్ అందరికి ఇచ్చేసాను. నేను ఎవరికి ఇవ్వలేదండి. అదే ఇవ్వాలి కదా మరి. మళ్ళీ వెళ్దాం పదండి. పద. ముందు రమేష్ గారికి ఇద్దామండి. రమేష్ నమస్కారం అండి. మీ అబ్బాయి ఉంటే పిలవండి. హలో, ఇంట్లో అబ్బాయిలు ఎవరూ లేరు. ఐఎమ్ ద స్టిల్ బ్యాచులర్, ఐఎమ్ ద యంగ్ మ్యాన్. దేనికి వచ్చారు మీరు? పెళ్లి కార్డు ఇద్దామని వచ్చాను. పుష్ప ఓసారి ఇటు చూడు. పుష్ప కార్డు ఇచ్చేసి. అప్పి నా పెళ్ళికి నువ్వు తప్పకుండా రావాలి. టాబ్లెట్ వేసుకుని ఆ వనకం అయిపోతుంది. వస్తాను పుష్ప, నీ పెళ్లికి నేను తప్పకుండా వస్తాను పుష్ప. అదేంటి ఎవరైనా పెళ్లి కార్డు ఇస్తే సంతోషంగా వస్తాను, ఇదేంటి ఏడుస్తూ లోపలికి వెళ్తున్నాడు? చిన్నప్పటి నుంచి నేను పెరగడం తిరగడం చూశాడు కదా, అందుకే జస్ట్ ఫీల్ అయ్యాడు వెళ్ళిపోతున్నాను. అవునులే, ఇప్పుడు తండ్రి ఫీలింగ్ మాత్రం ఉంటుంది. రమేష్ కి ఇద్దాం. రమేష్ నమస్కారం అండి. నమస్తే సార్. ఎవరు పెళ్లి కార్డు ఇద్దామని వచ్చాం. పుష్ప ఓసారి కార్డు ఇవ్వు. ఇదేంటి అది కార్డు ఇవ్వండి, నన్ను పిలుచుకోవడం ఏంటి?
రమేష్ ఏమైంది తీసుకో, నా పెళ్లి రేపు ఈయనతోనే. ఈయన్ని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? అదే దీన్ని పెళ్లి చేసుకుంటున్నా ఏంటి అంటే నేను పనికిరానే ఏంటి? సారీ సార్. పుష్ప, నువ్వు ఇచ్చే కార్డు నేను తీసుకోలేను, ఎక్కడన్నా పెట్టేసి వెళ్ళు. గడప ముందు పెట్టు. ఇంకొక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నాడు, ఏ? అతనికి ఇవ్వాలి. ఆయన అంటే చాలా ఇష్టం. సరే అయితే పద. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. అతనితో ఆడుతాడు. వస్తావు కదా? కార్డులన్నీ ఇచ్చేసావుగా? ఇచ్చేసాను అందరికీ. ఎవరు బ్యాలెన్స్ లేరుగా? ఎవ్వరు లేరు. పెళ్లి చేసుకుందాం పద. ఓం సత్యనారాయణ ఓం శిష్యనారాయణ. ఆయన జీలకర్ర బెల్లం పెట్టు, టైం అవుతుంది. రెడీ. ఆపండి. ఆపండి. ఇప్పుడు నేను ఇవ్వకపోతే జీవితంలో నేను ఎప్పటికీ ఇవ్వలేను. See and read the letter. లవ్ లెటరా? Yes. పెళ్లి జరుగుతున్నప్పుడు లవ్ లెటర్ ఇవ్వడం ఏంటండి? నీ కోసం ఇప్పుడు లవ్ లెటర్ చదువుతున్నాను విను. ఓ నా పుష్ప, మన ఇద్దరం కాటాకున్న తక్కెడలాంటి వాళ్ళు. నేను బెండకాయ అయితే నువ్వు వంకాయ, నేను సొరకాయ అయితే నువ్వు పొట్లకాయ, మన ఇద్దరం కలిపితే అవుతాం ఓ గుమ్మడికాయ. నువ్వు ఆవకాయ పచ్చడి అయితే నేను వెన్న ముద్ద అవుతా, నువ్వు ముద్దపప్పు అయితే నీ నెయ్యి ముద్దనవుతా. మన ఇద్దరం కలిసి పెరుగు ముద్దలా జీవితాన్ని కలుసుకుందాం. మీరు కూరగాయల షాపా మీది? Yes, yes, అదే yes, అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళు నన్ను ప్రేమించండి. లేదండి, నాకు సంబంధం లేదండి. It's my one side love. వన్ సైడ్. దట్స్ ఓకే బ్రదర్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ముహూర్తం టైం అవుతుంది, జీలకర్ర బెల్లం పెట్టు. అది మరి చెప్పాలి కదా. ఇంకెవడు మళ్ళీ ఏంటి ఎంత సీరియస్ గా వచ్చాడు? ఇప్పుడు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎంతమంది ప్రేమించారండి నిన్ను? నేను ప్రేమించలేదండి. పుష్ప, ఓ నా పుష్ప, నేను షాపులో గుడ్డిలాంటి నీ బాండీలో పడితే ఆమ్లెట్ అవుతా, బ్రెడ్ మీద పడితే బ్రేక్ఫాస్ట్ అవుతా. ఇది ఫాస్ట్ ఫుడ్ సెంటరా? అవును భయ్యా. చాలా క్లారిటీగా ఉంది. సమోసాల ఆలుగడ్డలా నువ్వు నా జీవితంలో కూరుకుపోవాలి. నువ్వు మంచూరియా అయితే నా ఫోర్క్ తో గుచ్చి తింటా, ఫ్రైడ్ రైస్ అయితే నా చెంచాతో నాకి తింటా, నూడిల్స్ అయితే నా నోరుతో జుర్రుకొని తింటా. రాసే లవ్ లెటర్ రాదా? ఎవరైనా రాస్తాడు ఇట్లా? నాకు అర్థం కాదు. భయ్యా. ఫోర్క్ తో గుచ్చుతా, చెంచాతో నాకుతా, నోరుతో జురుతా. బ్రో, బ్రో ఏంటి? నీ వయసుకి నా వయసుకి సంబంధం ఏంటి? నువ్వు నాకు బ్రో ఏమిటి? సరే నాయన, ముహూర్తం టైం అవుతుంది. కాయ్ ఈసారి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆపొద్దు. ఆపేదే లేదు. రైట్, జీలకర్ర బెల్లం రైట్. పెట్టేయ్. అంతే. తదుపరి కార్యక్రమంలో కాలు తొక్కు నాయన, నుంచోండి. అబ్బాయి కుడికాలు తొక్కు. నాయన, అమ్మాయి కుడికాలు తొక్కు. ఎవరు నువ్వు? ఇది ఒక ఫుల్లు, నా కళ్ళల్లో నీళ్ళు. ఇది ఒక ఫుల్లు, నా కళ్ళల్లో నీళ్ళు. నేను మందు, నువ్వు బీరు పోసుకొని తాగిన రాత్రి. పుష్పరాగే నా పుష్పైపోవే. పుష్పరాగే నా పుష్పైపోవే. నీ నోట్లో మన్నుబడ, నీ అందానికి ఎంతమంది ఉన్నారే నాకు అర్థం కాదు. ముహూర్తం టైం అవుతుందా మరా? కాలు తొక్కు నాయన, కాలు తొక్కు. వద్దు. ఎందుకు వద్దు? నా పుష్ప కాలు పుష్పం లాంటిది. అవ కాలు దొక్కకు, నా కాలు దొక్కు. నన్ను నలిపేయి, నన్ను నలిపేయి. అంత దరిద్రమైన కాలు తొక్కే బదులు ఆ చండాలను తొక్కడమే కరెక్ట్. టైం అవుతుంది రా అమ్మ. ఓకేనా? తొక్కేయండి ఆయన. తొక్కేశా. అమ్మాయికి తాళి కట్టేస్తే అయిపోద్ది తతంగం. నిలబడు, ముందు నిలబడు. అరే కట్టనివా తాళి? నన్ను కట్టనేయండిరా. నన్ను తాళి కట్టనేయండిరా. ఈ కట్టలు పెట్టు, తాళి కట్టలు పెట్టురా. పెళ్లి అయిపోయింది, మూసుకొని పదా నాతో. నేను రాను. ఎందుకు రావు? ఫస్ట్ ఆల్ మ్యాటర్ సెటిల్ చేయి. దగ్గరకు వస్తాను నేను. ఏం వీళ్ళ మ్యాటర్ సెటిల్ చేయాలా? నాకు నచ్చలేదు. నాయన, నా సంభావన ఇస్తే నేను బయలుదేరా. నువ్వు లోపల రా, నీకు సెటిల్ చేస్తా. గబ్బర్
జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మగధీర సినిమాని ఆకాశానికి భూమికి మధ్యలో చూపించబోతున్నాను. ఐ లైక్ ఇట్. అరే తమ్ముడు, సార్. మేనేజర్ రికమెండ్ చేసింది నిన్నే కదా ఉదయం? అవును సార్. డైరెక్ట్ గా వచ్చేమ్మా, అద్భుతమైన క్యారెక్టర్, మళ్ళీ జబర్దస్త్ చిరస్థాయిలో నిలిచిపోతావు. చెప్పానా జబర్దస్త్ లో చిరస్థాయిలో నిలిచిపోతావని? స్టార్టింగ్ ఎంట్రీ అదిరిపోయింది. పైకి రా. మనం మగధీర సినిమా తీయబోతున్నాం. నేను యాక్షన్ అప్పుడు నువ్వు వెళ్ళి క్లాప్ కొట్టాలి. ఏదో సార్ ఎలా కొడతా క్లాప్ వస్తుంది. సార్ క్లాప్ ఎలా కొడతా కొట్టు. మన హీరో గారిని పిలిపించండి. గుర్తుందిగా డైలాగు? మహారాణి ఆ చున్నీని తీసుకొచ్చి మీ రాజ గౌరవాన్ని, మీ పరువుని కాపాడతా. రెడీ? తెలుసుగా? మహారాణి ఆ చున్నీని తీసుకొచ్చి మీ పరువుని కాపాడతాను, రాజ గౌరవాన్ని కాపాడతాను. అద్భుతంగా చెప్పాలా. 2-3 జర్కులు ఇచ్చి తిప్పాలి బాడీ. మీ చున్ని పరువుని, మీ రాజ్యం పరువుని నేను కాపాడుతాను మహారాణి. సూపర్. అదేది మాన్సింగ్ అని పిలిపించండి. రణవీర్ బిల్లాని పంపించండి. అద్భుతమైన డైలాగ్. మాన్సి ఆ చున్నీని తీసుకొచ్చి మహారాణిని సొంతం చేసుకొని చెప్పాలి. షేర్ ఖాన్ షేర్ మార్కెట్ కి సంబంధం లేదు కానీ నేను చెప్పించే. నువ్వు డైలాగ్ గుర్తుందిగా? ఆ చున్నీ తీసుకొని వచ్చి మహారాణి పరువు నేను కాపాడతానని చెప్పాలి. అక్కడే ఉంటుంది చున్నీ. రెడీ, కెమెరా, యాక్షన్, స్టార్ట్ మ్యూజిక్. మొత్తం తిరిగిపోయాడు మనిషి. కమాన్, కెమెరా వాళ్ళ మీద నీ మీద జూమ్ లో ఉంది. చున్నీ తీ. జంపర్ రావద్దు. అయితే అవన్నీ డైలాగ్ లేవు. అది సున్ని తీయక ముందు చెప్పాలి. ఇప్పుడు ఎవరు చెప్పాను నిన్ను? అద్భుతమైన డ్యూయట్. మిత్రబిందాన్ని చూస్తారా? మిత్రబిందా. ఖచ్చితంగా పచ్చడవుతారా? ఇద్దరి మధ్య ఒక సాంగ్. లారీ కింద పడ్డ నిమ్మకాయలాగా అయిపోతారా రే? అలా మెల్లగా తిరగట్టు. పట్టుకో. రెడీ, లేట్ చేయొద్దు. రెడీ, రెడీ, మ్యూజిక్. నువ్వు ఆ నడువుని ఇలా తిప్పుతూ ఉంటే నేను క్లోజ్ లోకి వెళ్తా. అరే నరే, నాకు అర్థం కాదు. మొక్కలో భయం ఏంటరా? మిత్రబిందం అంటే హీరోయిన్ సొంతమైంది. హీరోయిన్ చేస్తే రొమాన్స్ రావాలిరా, భయం కాదు. చూసారా ఏమన్నారు? రొమాన్స్ లేదంట. నీకు రారా? ఈడు దిష్టి గుమ్మడికాయ. మ్యూజిక్.
మనం ఆలస్యం చేయకుండా అద్భుతమైన ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో 40 years గా బ్రేక్ లేదు, ఆయనకి వాళ్ళని బ్రేక్ ఇవ్వబోతున్నాను. He is none other than Sher Khan. కాలికేవి ఇప్పటికే సామాన్లు చాలా కదిలిపోయాయి. వేసుకుంటా వద్దొద్దు పాత సామాన్లు అక్కడికి వేయాల్సిందే. శతద్రువ వంశం 100 మందిని చంపితే గాని చావాలని వీర వంశం. నీ కథ ఒట్టి మట్టి కథను నిరూపిస్తాను. మాన్ సింగ్ కూర్చొని ఎన్నైనా చెప్తారు రామ్ సింగ్. సినిమాలో ఇంట్రెస్టింగ్ సీన్. 100 మందిని చంపితే గాని చావని వీరుడు. నీ కథ ఒట్టి బుర్ర కథ నిరూపిస్తాను. మాన్ సింగ్ One, 2, 3, action. 100 మందిని చంపితే కానీ ఒక వేరే సింహం కాదు రాష్ట్రపే. నెక్స్ట్ డీటెయిల్. వెన్ను చూపని వీరుల్ని వెన్ను చూపని వీరుల్ని ఎన్నుకున్నాడు. మరి అబ్బా తిరగట్లేదు రా ఇది. తిరుగు తిరుగు. నరేష్ నీ మీద బాగా కసి పెట్టుకున్నట్టున్నారా? రెడీ అయిపోతుంది సినిమా. మంచి అద్భుతమైన సీన్. వెన్ను చూపని వీరుల్ని ఎచ్చుకొని మరి పప్పు. అది ఎలా చెప్తే అలా అవుద్ది? 2 అడుగులు ముందుకేసి ఆయనకి చెప్పు. షేర్ ఖాన్ తిరిగి వెళ్ళు చెప్పు ఇప్పుడు. రెడీ వెన్ను చూపని వీరుల్ని ఎన్నుకొని వెళ్ళిపోతుందిరా. వెన్ను చూపని వీరుల్ని ఎన్నుకొని పప్పు పప్పు. ఆయన చూస్తేనే చచ్చిపోతావురా. లెక్క ఎక్కువ పడదు, తక్కువగా కూడా చూసుకో. ఆ బొక్క కూడా ఉంటే లెక్క ఏం తక్కువ ఎక్కువైపోతుంటది. రాజమౌళి ఫైటింగ్. నడవడే కష్టం, నాయన ఫైటింగ్ అంటాడు రా బాబు. మీ ఇద్దరికి ఫైట్. అరే రోలింగ్ యాక్షన్. కత్తి యుద్ధం అదిరిపోవాలి. రే జాగ్రత్త నరేష్. కూల్ కూల్ జాగ్రత్త, ఆవేశం తెచ్చుకోకురా. రెడీ కమ్ ఆన్ యాక్షన్ ఫైట్. నీకు వారసువా షేర్ ఖాన్. ఆ రాజద్రోహిని నాకు అప్పచెప్పి వెళ్ళిపో. వాడిని ఒక్కొక్కరిని చూస్తే నువ్వు వనుక్కొని సస్తావురా. లేక ఎక్కువైనా పర్లేదు, తక్కువగా కూడా చూసుకో. ఓకే రన్ ద బిల్లా ఫైట్ కమ్ ఆన్. మళ్ళా సార్ మంది కలిసింది. రైట్ చంపు మిత్రబిందాన్ని. ఆగుతారు నీకోసం పాపం. చంపు. సూపర్ అద్భుతమైన సీన్. ఏడే
Colors Khatana Comedy Show. ఏమిటి కెమెరామెన్ గారు ఇలా రండి. ఇలా అందరూ వచ్చి బాగానే ఉంది. డైరెక్టర్ ఏంటండి? కాలుకి ఏమైంది సార్? తూలకి అదే తూలానికి బట్టలు ఎండేస్తుంటే జారి పడ్డాడు. మిమ్మల్ని ఎవడేమన్నాడండి? ఎవరికో చెప్తే వాడు వేస్తాడు కదా. ఒక్కొక్కసారి లైఫ్ లో రిస్క్ చేయాలి ప్రొడ్యూసర్ గారు. ఎందుకు అంత టెన్షన్ పడతారు? ఏంటి ఆ టెన్షన్ నాకు ఉంటదండి. 3 నెలల్లో సినిమా కంప్లీట్ చేస్తానన్నారు. 6 నెలలు అయింది, ఇంతవరకు సినిమా కంప్లీట్ చేయలేదు. ఆ హీరో ఎక్కడ? వస్తారు సార్. హలో హీరో గారు, బయలుదేరండి సార్. ఈయన్ని చూస్తే జూనియర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ, ప్యాడింగ్ ఆర్టిస్ట్ కి తక్కువ ఉన్నాడు. ఈయన్ని ఎవడు పెట్టమని చెప్పాడు హీరో? ప్రొడ్యూసర్ సార్. షార్ట్ లో వెళ్ళిపోతాం సార్. షార్ట్ తర్వాత వెళ్దాం. అరే టీ చెప్పరా. ఇంకా షార్ట్ మొదలవ్వలేదు, అప్పుడే టీ అంటాడు ఏంటండి? ఆకలిస్తుంది. భోజనం ఎక్కడ చెప్పావు? ఎక్కడ చెప్పమంటారు? బంజారాస్ లో ఉంది. అంటే 5 రూపాయల భోజనం పెడుతుంది. ఏమి తెప్పించమంటారు సార్? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ కర్రీ 6 పార్సల్ తెప్పించు మొత్తం టోటల్ గా. ఎందుకు సార్ కృష్ణనగర్ లో సాయంత్రం పూట కొట్టాను పెడుతున్నారా? తెప్పిస్తాం సార్. ముందు బూస్ట్ తాగండి సార్. ఫస్ట్ సీన్ ఏంటంటే హీరో ఓకే రా సార్. మధ్యాహ్నం 3 అయిపోతుంది సార్. ఉండనయ్యా. ఆ ప్రొడ్యూసర్ పాపం ఇల్లు అది అమ్ముకొని వచ్చాడు సార్. అడుక్కోమను నన్నేం చెప్తావు? మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. హీరోయిన్ వెళ్ళిపోయింది అన్న బాధ మనకు క్లోజ్ లో కాదు. కెమెరా యాక్షన్. ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు సార్? కోడి గుడ్డు పెట్టేటప్పుడు ఇబ్బంది పడినట్టుందా ఎక్స్ప్రెషన్? అది కాదు సార్, హీరోయిన్ వెళ్ళిపోయిందన్న బాధ ఉండాలి సార్. యాక్షన్ చెప్పు. కెమెరా యాక్షన్. మోసం రానాడు. టైట్ మోసం అవుతే బాత్రూమ్ ఎలాగా అరుస్తాడు. సార్ ప్యాకప్. ఏం ప్యాకప్ అయ్యా? 3 నెలల సినిమా 6 నెలలు చేసావు, మళ్ళీ ఇప్పుడు ప్యాకప్ అంటాను సార్. 6 తర్వాత ఎవరు సినిమా షూటింగ్ చేయవు సార్. ఎందుకు చేయలేవయ్యా? నేను 6 తర్వాత షూటింగ్ చేయను. ఇగో డైరెక్టర్ గారు, మీరేం చేస్తారు నాకు అనవసరం. ఈ ప్యాచ్ వర్క్ అంతా సాయంత్రం వేసారు కంప్లీట్ అయిపోవాలా. ట్రిపుల్ పేమెంట్ అయినా ఇవ్వడానికి రెడీ. కమాన్ షూటింగ్ స్టార్ట్ చేయండి. ఏవండి హీరో గారు, 6 తర్వాత మీకు ఓకేనా? 6 తర్వాత నాకు కళ్ళు కనిపించవు. ఇప్పుడు ఏం చేయాలి నా పరిస్థితి? ఓకే అండి, ఏదో మేనేజ్ చేద్దాం. ఏమండి కెమెరామ్యాన్ గారు? తర్వాత నాకు కళ్ళు కనిపించింది. ఏమండి విలన్ గారు మీకు ఓకేనా? నాకు కూడా కళ్ళు కనిపించవు 6 తర్వాత. ఓకే సార్. హీరోయిన్ నీకు? అందరూ ఓకే చెప్పేస్తున్నారు. నేను ఓకే చెప్పకపోతే నా చీకటి తెలిసిపోతే. ఓకే సార్. ఇలా అందరూ ఓకే చెప్పారు, నాకు 6 తర్వాత కళ్ళు కనిపించవు. సార్ మీరు స్టైలిష్ గా వెళ్ళి హీరోయిన్ కి లవ్ ప్రపోజ్ చేయాలి. ఓకే తప్పకుండా అండి. సార్ ప్రాంప్టింగ్ ఇస్తున్నాను. చెప్పండి. హాయ్ ప్రియా. హాయ్ ప్రియా. ఏం అందం నీది. అసలు నీ ముఖంలో నీ పెదాలు చూస్తే నీకు ప్రేమలో పడ్డా. నీ ముఖంలో నీ పెదాలు చూస్తే నేను ప్రేమలో పడ్డాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఒక లిప్ టు లిప్స్ కిస్ ఇవ్వండి సార్. ఎవరు లేరు. ఒక లిప్ టు లిప్ వచ్చిగా. కట్ ఇట్. డైరెక్టర్ గారు సార్ మానిటర్ చూద్దాం ఒకసారి. మానిటర్ ప్లే చేయము ఒకసారి. ఎలా ఉంది సార్? నేను ఓకే. అమ్మాయి హీరోయిన్ కొద్ది చెయ్యి మాత్రం అటు పక్కకి వెళ్ళిందండి. అదే అర్థం. ఏం పర్లేదు సార్. మీరు ఆపోజిట్ లో ఉండమన్నారు కాబట్టి ఆపోజిట్ లోనే ఉన్నా నేను. అవునా? నెక్స్ట్ సీన్ కి వెళ్ళిపోదాం సార్. ఓకే నో ప్రాబ్లం. సినిమాకి ఇంటర్వెల్ సీన్ సార్ ఇది. హీరోయిన్ మీ ప్రేమని యాక్సెప్ట్ చేసింది. అవును. మీరు హీరోయిన్ దగ్గరికి వెళ్ళి అవును ఆ జడలో పువ్వు పెట్టి ఇక మీదట 7 అడుగులు వేసి తప్పెట్లు తాళాలని డైలాగ్ చెప్పాలి సార్. ఓకే తప్పకుండా. కెమెరామెన్ ఎక్కడ ఉన్నావు? ఉన్నాను సార్. ఏం పెడుతున్నావు? లెన్స్ ఏం వేస్తున్నావు? 36 సార్. పెట్టు బాగా పెట్టావా? పెట్టాను సార్. టైట్ క్లోజ్ కి వెళ్ళావా? కొంచెం జూమ్ కి రా. జూమ్ చేయి కొంచెం. జూమ్ కి వెళ్తున్నాను సార్. కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. సార్ మెల్లగా జడ మెల్లగా ఎత్తండి. ప్రియా నీ జెల్లో ఈ మల్లెపూలు పెడుతున్నా. నెక్స్ట్ సీన్ లోకి వెళ్ళిపోతావా? వెళ్ళిపోదామండి. అద్భుతమైన సాంగ్ సార్. రెడీ అండి. రెడీ అమ్మా? రెడీ. బ్యూటిఫుల్ సాంగ్. రెడీ. పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే. పూల బుట్టలో మెరుపు నీ కట్టు కొట్టులో దూరిందే. తేనె పట్టులా నీ పిలుపే
గుండెలోన ఇల్లే కట్టేసినావే వే, వే, వే. ఏంటి హీరో గారు ఏమండి ఎలా ఉంది? సూపర్ వచ్చిందండి బాబు. సరే సార్. డాన్స్ చేస్తానని అనుకోలేదు సార్. ఓకే అయిపోయిందిగా. అవునండి. విలన్ ఏంటి రామ్మా విలను. సార్ రెడీ. ఇద్దరికి మంచి డైలాగ్స్. నేను ఎన్ని అయినా సరే నీ కూతుర్నే పెళ్లి చేసుకుంటాను నువ్వంటావు, మీ కూతుర్ని ఎవరైనా నువ్వంటావు. రెడీ కెమెరా యాక్షన్. రే ఇంకోసారి నా కూతురు కడికి వస్తే ఏం చేస్తారు? మీ కూతురే కాదా మీ కాండని మొత్తం గెలుకుతా. ఏం చేస్తావు బే? అరే రారా రారా తమ్ముడే. కట్ ఇట్ కట్ ఇట్ కట్ ఇట్ కట్ ఇట్ చాలు చాలు చాలు. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ వెళ్ళిపోదామా? ఓకే సూపర్ అండి. సార్ హీరో గారు అసలు యాక్చువల్ గా ఏంటంటే సార్ విలన్ మీకు వస్తున్నాడు, మెయిన్ విలన్. అవునండి. వాడికి అటాక్ ఇచ్చి వాడిని కొట్టాలి. ఓకే రండి. రెడీ కెమెరా రోలింగ్ యాక్షన్. నీ కూతురు ఒక్కడ అనుకున్నా అందగతే ప్రపంచంలో లేదనుకున్నావా? చెప్పు బే. నేను విలన్ కాదురా, ప్రొడ్యూసర్ రా. అలా చెప్పుకొని బతుకుతున్నావా బే? ప్రొడ్యూసర్ గారు మీరు ఎప్పుడు వచ్చారు? నేను ఇందాకే ఏమండి వచ్చాను మీరు కదా. వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావాలి, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తారా? ప్రొడ్యూసర్ ఇక్కడ అక్కడ కాదు. ఎలా కనిపిస్తాను మేము? ఎలా కనిపిస్తాం మీకు? అరే. పిచ్చి పిచ్చిగుందా? హలో ప్రొడ్యూసర్ గారు ఆగండి. డైరెక్టర్ గారు నేను ఇక్కడ ఉన్నాను, హీరో వచ్చి అక్కడ అరుస్తున్నాడు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే ఏంటి? మీకు అప్పటికే సాయంత్రం అయ్యేసరికల్లా కళ్ళు కనిపించట్లేదు అనమాట. ఇప్పుడు నాకు అర్థమైందిరా 3 నెలలు సినిమా 6 నెలలు ఎందుకు అలా అలా డ్రాగన్ అయ్యిందో. ఇలా చెప్పి మొత్తం నా 7 ఎకరాల పొలం అమ్మించేసావు కదా నువ్వు. ఇప్పుడే నేను వెళ్ళి మీ అందరి మీద ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కేసు వేసి మీ సంగతి అటో ఇటో తేల్చేస్తాను. అందుక సాయంత్రం 6 అయ్యేసరికల్లా మేము చెయ్యలేమండి అని చెప్పి నా